హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. మీకు ఇది మంకీ బొమ్మ యొక్క ట్రేస్ చేసుకోవడము, వాటి కటింగ్స్ టోటల్గా మీకు ఎక్స్ప్లెనేషను చెప్తాను. దీన్ని స్టెప్ బై స్టెప్ మీకు పార్ట్ 1 పార్ట్ 2 కింద షార్ట్స్లో పెడుతున్నాను. ఇది లాంగ్ వీడియో అనమాట. టోటల్గా మొత్తం పార్ట్స్ని ఎట్లా చేసుకోవాలనేది మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్గా చెప్తున్నాను. ఇవి 4 ఇయర్స్ కదండి, మనకి 4 ఇయర్స్ని ఈ 4 ఇయర్స్ని రెండు రెండు తీసుకొని ఇట్లా మీకు వీడియోలో చూపించిన విధముగా స్టిచ్ చేసుకొని ఒకవైపు ఓపెనింగ్ చూసుకొని చుట్టూతా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది సైడ్ ఫేస్ ఇట్లా పాయింట్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వదిలేసి బ్యాక్ సైడ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది గసెట్ అనమాట. ఈ గసెట్ని సైడ్ ఫేసుల్ని ఇట్లా మనకి వీ షేప్లో వచ్చింది కదా, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఆ ఫ్రంట్ సైడ్ వీ షేప్ దగ్గర ఈ ఎండింగ్ నుంచి ఇటు సైడ్ ఒక పార్టు, అటు సైడ్ ఒక పార్టు, సైడ్ ఫేస్ ఇట్లా ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకుంటే మీకు ఫేస్ ఎండింగ్ ఎక్కడి వరకు వచ్చేది అనేది తెలుస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని ఇటు ఒక సైడ్ ఫేసు అటు ఒక సైడ్ ఫేసు గసెట్కి కుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా అనమాట. ఆ తర్వాత హెడ్ మౌత్ దగ్గరకు రావాలి. అవి ఫెల్ట్ క్లాత్ పీసెస్ అనమాట. మౌత్ దగ్గర ఇది మిడిల్ మౌత్. ఈ మిడిల్ మౌత్ మనకి ఇట్లా టాకా మనకి షేప్ ఇచ్చిన దగ్గర స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిడిల్ మౌత్, అప్పర్ మౌత్. ఇది పైన ఇట్లా వచ్చింది లవ్ సింబల్లో, అది అప్పర్ మౌత్. అక్కడ మీకు ఏబిసి అని పాయింట్స్ నేను ఫస్ట్ పేపర్ పెట్టాను కదండి మీకు, అది ఇంట్రొడక్షన్ అంతా. దాంట్లో చూసి ఆ లెటర్స్ని బట్టి స్టిచ్ చేసుకోండి. ఈ అప్పర్ మౌత్ అక్కడ లెటర్స్ని బట్టి కింద మిడిల్ మౌత్కి కూడా లెటర్స్ ఉంటాయిగా, ఆ లెటర్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లోయర్ మౌత్, మిడిల్ మౌత్ కిందేమో లోయర్ మౌత్ వస్తుంది, పైనేమో అప్పర్ మౌత్ వస్తుంది అనమాట. ఆ లెటర్స్ని చూసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు పేపర్ పెట్టాను కదా, అది చూసుకొని ఆ లెటర్స్ ప్రకారం ఏ లెటర్కి ఎక్కడ యాడ్ చేయాలనేది స్టిచ్ చేసుకోండి. ఇది సైడ్ బాడీ. ఆ పైనుంచి స్టార్టింగ్ వరకు మధ్యలో స్పేస్ వదిలేసుకొని చివర కొంచెం కుట్టుకొని మధ్యలోను తోక దగ్గరికి స్పేస్ వదిలేసుకొని తోక ప్లేస్లోకి ఈ తోకని ఇట్లా పైనుంచి కిందకి ఇట్లాగా మొత్తం కుట్టేసుకొని మడిచి దాన్ని తిరగేసేసుకున్నాక ఆ పాయింట్ తోక పెట్టే పాయింట్ దగ్గర తోకని స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు బుక్లో మీకు కటింగ్స్ పెట్టాను కదండి, దాంట్లో లెటర్స్తో సహా మొత్తం పెట్టాను. దాన్ని చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ తోక పార్ట్ అయిపోయిన తర్వాత స్టెప్ బై మొత్తం మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉన్న పేపర్ ప్రకారమే చెప్తున్నాను అనమాట. అట్లా అయిపోయిన తర్వాత ఆ తోక అట్లా యాడ్ చేసేసుకోవాలి. ఆ మధ్యలో స్పేస్ వదిలేస్తాంగా, ఆ స్పేస్లో ఈ తోకని స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాంగా, దానికి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అది అట్లా మడిచేసి కుట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బాడీ ఫెల్ట్ క్లాత్ వస్తుంది. దాన్ని ఎదర పక్కన అట్లా మీకు వీడియోలో చూపించిన విధంగా ఆ ఎదర పార్ట్ అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బాడీ అనమాట. అది ఫ్రంట్ పార్ట్ని రెండు సైడ్ పార్ట్లకి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. అదిగోండి అట్లా వీడియోలో చూపించిన విధంగా అనమాట. పెట్టేసుకొని ఆ షేప్ కింద ముందు పైనుంచి కుట్టుకోండి సైడ్ బాడీ, అప్పుడు కింద మిగిలిన పార్ట్ ఇట్లా మడిచి వెనక సైడు కరెక్ట్గా షేప్ కూర్చోవాలి. మీకు మంకి కట్టెన్ పట్టుకొని కూర్చుంటుంది అనమాట. అది ఇవి వచ్చి మీకు పామ్ అంటే చేతులకి అరచేతులు వస్తాయి కదా, అరచేతులు ఫెల్ట్ క్లాత్తో వస్తుంది. ఇది కూడా తోక ఎట్లా కుడతామో అట్లా మడిచేసి కుట్టుకొని ఒకవైపు ఓపెనింగ్ చేసుకుంటాం. ఆ ఓపెన్కి పామ్స్ యాడ్ చేయాలన్నమాట. పామ్స్ యాడ్ చేసిన తర్వాత అవి హ్యాండ్స్ ప్లేస్కి మీకు మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ ప్లేస్లో హ్యాండ్స్ని ఇలా మడిచి కుట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇట్లా యాడ్ చేసేసుకొని అట్లా వస్తుంది అనమాట షేప్, మీకు వీడియోలో చూపించిన విధంగా. ఇది నేను స్టెప్ బై స్టెప్ మళ్ళీ చూపిస్తానండి, అవి షార్ట్స్లో పెడతాను అనమాట పార్ట్స్తో. ఇది మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం పార్ట్స్ అన్నీ నేను ఇట్లా ఒక దగ్గర పెట్టేసుకొని
ఇట్లా చేసుకున్నాక నీకు స్టెప్ బై స్టెప్ షార్ట్స్లో పెడతానండి. థ్యాంక్ యూ.